హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, బ్యాంక్ అకౌంట్లపై ఎలక్షన్స్ రూల్స్ అండి. సో ఈ బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి అయితే షాక్. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇక చర్యలైతే చేపడుతూ ఉందండి. ఈ ఎన్నికల్లో నగదు, మద్యం విచ్చలవిడిగా చేతులు మారకుండా అయితే జాగ్రత్త తీసుకుంటోంది. సో ఈ నేపథ్యంలోనే బ్యాంకు లావాదేవీలపైన కూడా నిఘా పెట్టింది. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసిందండి. బ్యాంకు ఖాతాల నుంచి ₹1,00,000కు మించి విత్‌డ్రా లేదా డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని అయితే ఆదేశించింది. ఈ ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఈ అప్రమత్తమైన వ్యవహారాన్ని అధికారులు పాటిస్తున్నామనైతే స్పష్టం చేసిందండి. దేశవ్యాప్తంగా మరి కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల ఎన్నికలే జరుగుతున్న దృష్ట్యా ఈ విధంగా లేఖ రాసిందండి. సో ₹1,00,000 లేదా అంతకు మించి నిర్వహించే లావాదేవీల వివరాలు అన్నీ కూడా బ్యాంకుల నుంచి జిల్లాల ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలని సూచించింది. సో వాటిని విశ్లేషించే బాధ్యత సంబంధిత సిబ్బందికి అప్పగించాలని అయితే పేర్కొందండి. ఎన్నికల సమయంలో ఒకే బ్యాంక్ బ్రాంచ్ నుంచి వేర్వేరు ఖాతాలకు కానీ లేదంటే ఈ విధంగా సొమ్మును బదిలీ చేస్తున్న దాఖలాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. ₹1,00,000కు మించి నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్లపైన కూడా నిఘా పెట్టాలి అని అయితే ఆయా వివరాలను ఆదాయ పన్ను శాఖ అయితే నోడల్ అధికారులకు అందజేయాలని ఈసీ స్పష్టం చేసింది. సో వివరాలైతే ఇలా ఉన్నాయండి. ఎవరైనా సరే ₹1,00,000కు మించి ట్రాన్స్ఫర్ కానీ లేదా డిపాజిట్ కానీ చేయడం జరిగితే దానికి తగు ప్రూఫ్స్ అయితే చూపించవలసి అయితే ఉంటుందండి. సో ఆ డబ్బు సంబంధించిన ఆధారాలు అయితే కంపల్సరీ చూపించాలి. లేదంటే అవన్నీ కూడా జిల్లా ఎన్నికల అధికారుల చేతికైతే డిఫాల్ట్‌గా వెళ్తాయి. సో వారు వచ్చి ఇలా ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది.